Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 28, verse 9. ఈ రోజు మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord shall establish thee an holy people unto himself, యెహోవా తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. having separated the Israelites from Egypt, ఇశ్రాయేలీయులని ఐగుప్తు నుండి ప్రత్యేకించిన తర్వాత and before they entered into the promised land Canaan, వాగ్దాన దేశమైన కానానులో ప్రవేశించేదానికి ముందుగా the Lord enumerated the blessings of obedience and the curses of disobedience in Deuteronomy 28 chapter. ఇక్కడ దేవుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులైతే వాటి వలన వచ్చే ఆశీర్వాదాలు, అవిధేయులైన ఎడల వాటి వలన వచ్చే శాపముల గురించి ఇక్కడ చెప్పాడు. Man of God, Moses explained everything in detail. దైవజనుడైన మోషే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వివరంగా వాళ్ళకి చెప్పినాడు. He spoke about all kinds of material blessings if they obey the commands. వాళ్ళు ఈ ఆజ్ఞలకు కానీ వాళ్ళు పాటించిన ఎడల ఈ వస్తు రూపకమైనటువంటి ఆశీర్వాదాలు అన్నీ కూడా వస్తాయన్నాడు. Do you think that the Lord has brought them out of Egypt just to bless them with some material blessings, అయితే or which are purely temporal? దేవుడు వీళ్ళని ఏదో మరి వస్తు రూపకమైన భూ సంబంధమైన తాత్కాలికమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదించాలనే ఆ ఉద్దేశంతోనే ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వచ్చాడు అనుకుంటున్నారా? No, not at all. లేదు లేదు, కానే కాదు. Lord wanted to have a personal relationship with them. దేవుడు వారితో వ్యక్తిగతమైనటువంటి ఒక సంబంధం, సహవాసం కలిగి ఉండాలని కోరినాడు. The personal, intimate relationship which Adam and Eve enjoyed in the Garden of Eden before their fall. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు వారు పడిపోక ముందు ఎంత సన్నిహితమైనటువంటి ఆ సంబంధం ఉండిందో ఆ రకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండేదానికి The Lord wanted to re-establish it now. దేవుడు ఇప్పుడు మరలా వాటిని పునఃస్థాపించాలి అని కోరినాడు. Perhaps the best blessings had to do with Israel's own personal relationship with God. బహుశా ఇప్పుడు ఇశ్రాయేలీయులు దేవునితో వ్యక్తిగతమైనటువంటి ఆ సంబంధాన్ని గాని కలిగి ఉంటే ఈ ఆశీర్వాదాలకి పాత్రలు అవుతారు. And God would separate an obedient Israel unto himself, speaking of a special relationship. విధేయులైన ఇశ్రాయేలీయుని దేవుడు తనతో మాట్లాడుతూ వారిని ప్రత్యేకపరుస్తున్నాడు. And if this personal relationship is not established, ఒకవేళ ఈ వ్యక్తిగతమైన సంబంధము స్థాపించబడకపోతే all the other material blessings pronounced earlier would be empty and they are useless. అంతకుముందు చెప్పబడినటువంటి వస్తు రూపకమైన ఆశీర్వాదాలన్నీ వట్టివి, శూన్యంగా ఉంటాయి. So God's purpose in blessing Israel was greater than just enriching the nation for its own sake. దేవుడు ఇశ్రాయేలీయులను ఆశీర్వదించే దానిలోటువంటి మరి ఆ ఉద్దేశం ఏమిటంటే వారిని దేవుడు వ్యక్తిగతంగా ఐశ్వర్యవంతులుగా చేయాలనేది. Not only that one, అంత మాత్రమే, అదొకటే కాకుండా he intended to glorify himself through blessing them. వారిని ఆశీర్వదించడం ద్వారా తను మహిమ పొందాలి అని కూడా కోరాడు. When the world sees our blessings, ఎప్పుడైతే లోకము మనం ఆశ్రయించబడట చూస్తుందో, when the world sees our prosperity, ఎప్పుడైతే లోకము మనం వృద్ధిలోనికి రావడం చూస్తారో they will glorify God. అప్పుడు వాళ్ళు దేవుని మహిమపరుస్తారు. This we can see in the context of Queen of Sheba visiting King Solomon in 1 Kings 10, first 13 verses. ఇది షేబా దేశపు రాణి వచ్చి సొలొమోను రాజుని పొగుడుతున్న సందర్భంలో మొదటి రాజుల గ్రంథంలో మనము మొదటి 13, 10th chapter. 10వ అధ్యాయము మొదటి 13 వచనాలు మనం చూడొచ్చు. As we know, the main plan and purpose of salvation is to restore the relationship and fellowship which man lost with God due to sin. మనకు తెలిసినట్లుగానే మరి ఈ రక్షణలో దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం ఏమిటంటే పతనమైపోయిన పడిపోయినటువంటి ఈ మానవుడిని మరలా దేవుని యొద్దకు తీసుకొని వచ్చి దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. All the events of the Old Testament shows this truth. పాత నిబంధనలో సంఘటనలు అన్నీ కూడా ఈ సత్యాన్నే చూపిస్తున్నాయి. It may be the redemption of Israel from Egypt, ఇది ఐగుప్తు నుండి ఇశ్రాయేలీల విమోచన విడుదల కావచ్చు, or it may be the restoration from the Babylonian captivity, లేదా బబులోను చెర నుండి వారి విడుదలనైనా గాని, or whenever the people of God rebel against and then cry unto him and then they be restored. All these incidents speak of this same truth of restoration. లేదా దేవుని ప్రజలు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసినప్పుడు, దేవుడు వారిని శిక్షించినప్పుడు, వారు పశ్చాత్తాపడినప్పుడు మరలా దేవుడు వారిని సమకూర్చట, ఇవన్నీ కూడా సమకూర్చబడే దాని గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాయి. Establish a relationship, ఇక్కడ ఒక సంబంధాన్ని ఏర్పాటు చేయాలి, to maintain that fellowship. ఆ సహవాసాన్ని So the కొనసాగించడానికి. blessings of God are like the gifts which a loving father gives to his children. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఒక ప్రేమగల తండ్రి తన పిల్లలకి ఇచ్చే బహుమానాలు ఈవులు లాంటివి. More
more than that gift, the relationship with the Father is important. ఇక్కడ ఈవి కన్నా కూడా తండ్రితో ఉన్నటువంటి సంబంధం ఎక్కువైనది. But the main basis is the relationship between them. అయితే ఇక్కడ ప్రధానమైన మూలం ఏమిటిది? వారితో వారి మధ్య ఉన్నటువంటి సంబంధం. Yeah, as the father and the son, as the father and the daughter. తండ్రి కుమారుడు, తండ్రి కుమార్తె, అలాంటి సంబంధం. Through such deeds, the Lord wants to show his glory and characteristics to the nations around them. వాటి ద్వారా దేవుడు వారి చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రజలకి దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఔన్నత్యం, గొప్పతనాన్ని చూపించాలనుకున్నాడు. Even the wisdom of God is displayed through his dealings with his children. అంతేకాకుండా దేవుని జ్ఞానము తన ప్రజల ద్వారా ఆయన జరిగించిన కార్యాల ద్వారా కూడా Even చూపించాలనుకున్నాడు. during this New Testament period, మరి క్రొత్త నిబంధన కాలంలో కూడా all the manifold wisdom of God, the Lord wants to display to the world through the small group of people called the Church of God. దేవుని యొక్క నానా విధమైనటువంటి ఆ జ్ఞానమును సంఘము అని పిలువబడే చిన్న గుంపు, ఈ సంఘము ద్వారా లోకానికి ఆయన That's కనపరచాలనుకున్నాడు. why we are his special possession. అందుకనే మనము ఆయన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి సొత్తైన వారిని. And after we are born again, మనం తిరిగి జన్మించిన తర్వాత God is giving us these wonderful names to us as we read in 1 Peter 2:9. దేవుడు మనకి అద్భుతమైనటువంటి ఈ పేర్లు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం రాయబడిన ఆ పేరు పెడుతున్నారు. Oh, we are a chosen generation. ఏర్పరచబడిన వంశం, We are a royal priesthood, రాజులైన యాజక a సమూహం, holy nation, పరిశుద్ధ జనము, and peculiar people. దేవునికి సొత్తైన ప్రజలం. Same truth we see in the verse for our meditation today. ఈ సత్యాన్ని నేటి దిన ధ్యానము కొరకైన వచనంలో కూడా మనం చూడొచ్చు. What God says? దేవుడు ఏమని I will చెప్తున్నాడు? establish thee an holy people unto myself. నేను మరి ప్రతిష్ఠిత జనముగా నేను స్థాపిస్తాను. Yeah, holy people. పరిశుద్ధ జనముగా. Same thing Peter wrote. ఈ మాట పేతురు కూడా రాశాడు. We are a holy nation. మనం పరిశుద్ధ జనము. Even the whole angelic hosts of heaven are looking at us as to how the Lord is going to transform us, the sinful nation, into a holy nation. పరలోక దూతల సైన్య సమూహం అంతా కూడా ఈ విషయాన్ని తొంగి చూడ ఆశపడతా ఉన్నారు. అంటే పాపిష్టి జనమైన మనల్ని పరిశుద్ధ జనముగానే మారుస్తున్న సంగతిని. In Isaiah 1:4 we are called as sinful nation. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం రాయబడింది ఏమిటి? పాపిష్టి జనమా. But Peter is telling you are a holy nation. అయితే పేతురు ఏమంటాడు? పరిశుద్ధ జనం అంటాడు. It is not an easy task. ఇది అంత సులువైన పనేమి కాదు. For this purpose only Lord Jesus Christ sacrificed his life on the cross nearly 2000 years ago. ఈ ఉద్దేశం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం శిలువ పైన తన ప్రాణం త్యాగం చేశారు. Now whoever confesses their sinful condition and appropriate the sacrifice of Jesus Christ in their lives, ఎవరైతే తమ పాపములు ఒప్పుకుంటూ క్రీస్తు శిలువ మీద చేసిన కార్యాన్ని అన్వయించుకుంటారో he is washing them with his precious blood and making them holy. తన ప్రశస్తమైన రక్తంతో వారిని కడిగి వారిని పరిశుద్ధులుగా చేస్తున్నాడు. And he wants this new fellowship which starts with our new birth. ఈ నూతన సహవాసము నూతన జన్మతో ఆరంభించబడిన దాన్ని కలిగి ఉండాలని కోరుతున్నాడు. It must continue in eternity. ఇది నిత్యత్వంలోకి No కొనసాగవలసింది. more separation from God. ఇక దేవుని నుండి ఏ ఎడబాటు అనేది ఉండదు. Yeah, he expresses his desire in Revelation 3:20 and 21. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20-21 వచనాల్లో ఇలాంటి ఈ ఆశని, దేవుని ఆశ వ్యక్తపరుస్తున్నాడు. Revelation chapter 3 ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం verses 20 and 21. 20-21 వచనాలు. Behold, I stand at the door and knock. If any man hear my voice and open the door, I will come into him, and I will sup with him, and he with me. To him that overcometh will I grant to sit with me in my throne, even as I also overcame, and I am set down with my Father in his throne. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండబెట్టనిచ్చదను. His desire is to share his throne with the saved sinner. ఆయన ఆశ ఏమిటిదంటే రక్షించబడిన పాపులైన వారితో తన సింహాసనాన్ని What పంచుకోవాలనుకుంటున్నాడు. a thought it is. ఎంత గొప్ప ఆలోచన కదా, What a love. ఎంతటి ప్రేమ కదా. The Savior and the Almighty God want to share his throne with you and me. రక్షకుడు సర్వశక్తిమంతుడైన దేవుడు తన సింహాసనం నీతో నాతో పంచుకోవాలనుకో, And he wants to sup with us. మనతో కలిసి భోజనం చేయాలనుకో. He wants to take us not only to his holy kingdom, but enable us to sit on his holy throne. తన పరిశుద్ధ రాజ్యములో మనం చేర్చుకోవడం మాత్రమే కాకుండా తన సింహాసనం మీద మనలను కూర్చుండబెట్టాలనేటువంటి తలంపు అది. This plan of God for a fallen man is beyond our imagination or comprehension. పడిపోయిన మానవుడిలా దేవునికి ఉన్నటువంటి ఇంతటి ఆలోచన మానవ గ్రాహ్యానికి మించినటువంటి. Yes, for me, I cannot fathom the love of God. నా మట్టుకైతే దేవుని యొక్క ప్రేమని నేను కొలవలేను. I cannot understand this wonderful plan and purpose of God. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఈ ప్రణాళిక ఉద్దేశం
ఉద్దేశాన్ని నేనైతే అర్థం To చేసుకోలేను. achieve this goal, my job is just to obey what he says. ఈ గురిని చేరుకోవాలంటే నా పని ఒకటే, దేవుడు చెప్పిన దానికి నేను లోబడాలి. Faith brings me salvation. విశ్వాసము నాకు రక్షణ ఇస్తుంది. That is, when I have faith, God adds his grace and I am saved. అంటే నేను విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు తన కృపను చూపించి రక్షణ ఇస్తున్నాడు, నేను Then రక్షించబడుతున్నాను. obedience brings me blessing. తర్వాత విధేయత చూపించినప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. And these blessings are just a foretaste of the eternal blessings. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నిత్యమైన ఆశీర్వాదాలకి ఒక ముందు రుచి లాంటిది. That is the communion with God forever and ever. అంటే సదాకాలము దేవునితో కూడా మనము సహవాసం చేయటం. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, when such a wonderful position is offered to hopeless sinners like us, why to delay our decision? ఇంత అద్భుతమైనటువంటి ఈ పదవి, ఈ స్థానాన్ని పాపాత్ములైన నిరీక్షణ లేని మనకి దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఇంకెందుకు ఆలస్యం చేస్తావు? Please accept Lord Jesus Christ as your personal savior and get cleansed of your sins by his precious blood. దయచేసి యేసుక్రీస్తు ప్రభుని నీ రక్షకుడుగా అంగీకరించి, నీ పాపములు ఒప్పుకుంటూ ఆయన రక్షకుడుగా అంగీకరించు. దేవుడు నీ పాపములన్నీ కూడా కడిగి వేస్తాడు. Then the old name sinful nation will be removed. అప్పుడు నీ పాత పేరు పాపిష్టి జనమ అనేటువంటి పేరు తీసివేయబడుతుంది. The new name holy nation will be given to you. క్రొత్తదైన పేరు పరిశుద్ధ జనమ అనే పేరు నీకు పెట్టబడుతుంది. How long? ఎంతకాలం? Forever and ever. సదాకాలం. You can be with him enjoying the eternal bliss. నిత్యమైన ఆ పరమానందాన్ని అనుభవిస్తూ సదాకాలం ఆయనతో కూడా ఉండొచ్చు. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు what తండ్రి, a wonderful plan, O Lord, thou had for the fallen man. పడిపోయిన మానవుని కొరకు ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక సంకల్పాన్ని కలిగి ఉన్నారు. O Lord, you have given your life not only to save him, దేవా, అతన్ని రక్షించడానికి మాత్రమే నువ్వు ప్రాణం పెట్టలేదు కదా, once again to restore the fellowship with him. అల్లా ప్రభా నీతో సహవాసంలో రావాలని కూడా, Even thy wonderful final desire to share your throne with the saved sinner. అంతగా ఉన్న ప్రభు అద్భుతమైనటువంటి అంతిమమైనటువంటి ఆ యొక్క ఆలోచన ప్రణాళిక, రక్షించబడిన పాపితో సింహాసనాన్ని పంచుకోవాలన్నది. Beyond our imagination. ఇది మా గ్రాహ్యానికి మించిన సంగతి. Who are we, O Lord? దేవా, మేమే పాటి వారమే, Sinful nation, పాపిష్టి జనం. but thou want to call us holy nation. అయితే నువ్వు పరిశుద్ధ జనముగా మమ్మల్ని Help us పిలవాలనుకున్నావు. to understand these truths and accept you as our savior and also continue as the saved children in your ways. ఈ సత్యాలు గ్రహిస్తూ ప్రభా మేము మరి రక్షించబడినటువంటి ప్రజలముగా మేము ప్రభా మరి కొనసాగుతూ ఉండేదానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.